బెంగాల్లో హై డ్రామా. సో ఇక ఎవరు బీజేపీ పశ్చిమ బెంగాల్లో ఎలాగైనా గెలవాలని ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉంది. సో అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి చూడండి. ఎవరైతే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సంబంధించినటువంటి వాళ్ళ ఎన్నికల వ్యూహకర్త ఎవరైతే ఉన్నారో ఐపాక్ సంస్థ పైన పెద్ద ఎత్తున ఈడీ దాడులు చేసి కొన్ని కీలకమైన పత్రాలు తీసుకున్న సందర్భంలో అక్కడ మమతా బెనర్జీ వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి వ్యూహాలకు సంబంధించిన పత్రాలను కూడా తీసుకురావడం జరిగిందని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఎంత దారుణంగా ఈడీని సిబిఐని బీజేపీ ఎలా వాడుకుంటుందో ప్రజలు ఆలోచించాలి. ఇది ఎంత దుర్మార్గం అండి. వాళ్ళ వ్యూహాలకు సంబంధించిన దానికి అక్కడికి వెళ్ళి వాళ్ళ పత్రాలు తీసుకునే ప్రయత్నం చేస్తుందంటే ఎంత దుర్మార్గంగా. ఈడీ అంటేనే అది చాలా పెద్ద అత్యున్నతమైనటువంటి ఒక దర్యాప్తు సంస్థ కదా, దాన్ని కూడా మీకోసం ఎంత దిగజారుడుగా చేస్తున్నారంటే ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి. ఇప్పటికైనా మారండి మీరు. గతంలో మేము అనుకున్నాం ఈడీ సిబిఐలు బీజేపీ సంబంధం ఉండేదేమో అనుకున్నాం, కానీ మీరు చెప్పినట్టే వాళ్ళు ఇంటూ ఆడుతూ ఉన్నారు చాలా దారుణంగా. సో ఐపాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇల్లు కార్యాలయంలో ఈడీ సోదాలు. ఆయన ఇంటికి వెళ్ళినటువంటి సీఎం మమతా బెనర్జీ ఈడీ దాడులు రాజ్యాంగ విరుద్ధం, మా పార్టీ రాజకీయ వ్యూహాలను చోరీ చేశారు, కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మమత, జైన్ ఇంటి నుంచి పత్రాలు హార్డ్ డిస్క్లు తీసుకెళ్లిపోయిన మమత అనుచరులు, మనీ లాండరింగ్ కేసులో భాగంగానే తనిఖీలు, మమత కీలక ఆధారాలను ఎత్తుకెళ్లారంటూ ఈడీ చెప్తా ఉంది. తమ విధులకు ఆటంకం కలిగించరాదంటూ కలకత్తా హైకోర్టుకు వెళ్ళిన దర్యాప్తు సంస్థ నేడు బెంగాల్ వ్యాప్తంగా టీఎంసీ నిరసనలు అంటూ చూస్తాను. సో ఎట్లయినా సరే ఈసారి మమతా బెనర్జీని ఓడించాలి, పశ్చిమ బెంగాల్లో పాగాయాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా మోడీకి దిమ్మ తిరిగే సవాలు చేస్తుంది ఎవరైనా ఉన్నారు అంటే అది మమతా బెనర్జీ మాత్రమే. రాహుల్ గాంధీ కాదు, ఇంకెవరు కాదు. మమతా బెనర్జీని చూస్తేనే మోడీకి భయమైతా ఉంది. ఎందుకంటే మమతా బెనర్జీని కొట్టాలని చెప్పేసి, బెంగాల్లో ఎట్లయినా పాగా వేయాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున మోడీ ప్రయత్నాలు చేస్తుంటే ఆమె ఆ ప్రయత్నాలు తిప్పికొడుతూ బెంగాల్లో ఈరోజు ఒక సుస్థిరమైనటువంటి పాలనను ఇస్తూ ఉంది. మమతా బెనర్జీ ప్రధానమైనటువంటి అనుచరులను ఈరోజు బీజేపీలో చేర్పించుకోవడం జరిగింది. సో పార్టీని విచ్ఛిన్నం చేయాలని ఎంత పెద్ద ప్రయత్నాలు చేసినా కానీ కనీసం ఆ యొక్క ప్రయత్నాలు ఆ సఫలం కాని పరిస్థితి కనబడతా ఉంది. కేవలం మమతా బెనర్జీ యొక్క నాయకత్వ పటిమతోటే ఈరోజు మోడీ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు. సో మరి ఇప్పుడు ఎట్లయినా సరే ఇక అన్ని అయిపోయిన ప్రయత్నాలు అయిపోయినాయి కదా, ఇప్పుడు ఎట్లయినా సరే ఆ పశ్చిమ బెంగాల్ గెలవాలి రాబోయే ఎన్నికలు అని చెప్పేసి ఈరోజు అన్ని రకాల అస్త్ర శస్త్రాలు ప్రయోగిస్తున్నారు, అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అన్ని రకాలుగా ఆర్థిక పరమైన ఇబ్బందులు కావచ్చు, రకరకాల ఇబ్బందులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దీంతో ప్రజలు ఖచ్చితంగా మమతా బెనర్జీ వైపు నిలబడే అవకాశం అయితే ఉంటుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐపాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. కోల్కతాలోని ఆయన ఇంట్లో గురువారం ఈడీ అధికారులు సోదాలు చేశారు. బొగ్గు అక్రమ రవాణాకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ప్రతీక్ జైన్ నివాసంలో సోదాలు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. ఉదయం నుంచి ఆయన నివాసంతో పాటు ఐపాక్ కు సంబంధించినటువంటి పలు ప్రాంగణాల్లో దాడులు చేసింది. అయితే సోదాలు జరుగుతున్న సమయంలోనే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈడీ అధికారులు జైన్ నివాసంలో తనిఖీలు చేస్తుండగా మమతా బెనర్జీ కోల్కతా పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మతో కలిసి అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ ఈడీ సోదాలు రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. రాజకీయ కుట్రలో భాగంగానే తమ పార్టీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ ప్రతీక్ జైన్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మా పార్టీ రాజకీయ వ్యూహం, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా, రహస్య సమాచారాన్ని చోరీ చేసేందుకు ఈడీతో దాడులు చేస్తున్నారు. టీఎంసీ పార్టీ హార్డ్ డిస్క్లను తీసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని మమత ఆరోపించారు. రాజకీయ పార్టీ సమాచారాన్ని సేకరించడమే ఈడీ పనా అని నిలదీశారు. రాజకీయ కక్షతోనే కేంద్ర ప్రభుత్వం ఇలా ఈడీతో దాడులు చేయిస్తూనే ఆరోపించారు. ఐపాక్ కార్యాలయంలో ఎవరు లేని సమయంలో ఉదయం 6 గంటల నుంచే సోదాలు ప్రారంభించారని, తమ పార్టీ రాజకీయ వ్యూహం, ఇతర సమాచారం అంతా కూడా మొత్తాన్ని వారి కంప్యూటర్లకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ ఈసీ వద్ద నమోదైన రాజకీయ పార్టీని క్రమం తప్పకుండా ఆదాయ పన్ను చెల్లిస్తున్నామని తెలిపారు. తాము ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులమని, ఈడీకి ఏమైనా సమాచారం కావాలంటే ఐటీ శాఖ నుంచి తీసుకోవచ్చని మమత సూచించారు. బీజేపీ పెద్ద దొంగల పార్టీ అని, తాజా ఈడీ దాడులకు ప్రతిగా
తాము బీజేపీ కార్యాలయంలో దాడులు చేస్తే ఏం చేస్తారని నిలదీశారు. తాము సమయంతో వ్యవహరిస్తున్నామని దాన్ని బలహీనతగా భావించవద్దని హెచ్చరించారు. కాగా ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో సీఎం మమత అక్కడ ఉండగానే ఆమె అనుచరులు తమ చాలా ఫైళ్లు తీసుకెళ్లి కారులో పెట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మమత 20 నుంచి 25 నిమిషాల పాటు ప్రతీక్ జైన్ నివాసంలో ఉన్నారు. ఆమె అక్కడి నుంచి వెళ్లేటప్పుడు చేతిలో గ్రీన్ ఫోల్డర్ ఉండడం గమనార్హం. మధ్యాహ్నం 1 గంట సమయంలో మమత ఐపాక్ ఆఫీస్కి వెళ్లారు. ఆ సమయంలో మంత్రులు, టీఎంసీ నేతలతో పాటు డీజీపీ రాజీవ్ కుమార్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఐపాక్ ఆఫీస్ ఉన్న భవనం లోపలికి బయటికి వెళ్లే ద్వారాలను ఈడీ అధికారులు మూసివేశారు. అయితే మమత బేస్మెంట్ నుంచి భవనంలోకి వెళ్లి సాధారణ లిఫ్ట్ ద్వారా 11వ అంతస్తులోని కార్యాలయానికి చేరుకున్నారు. బెంగాల్లో గెలవాలనుకుంటే రాజకీయంగా ఎదుర్కోవాలని బీజేపీకి సవాల్ విసిరారు. జైన్ ఆఫీస్కు వచ్చిన తర్వాత సాయంత్రం 4:15 సమయంలో మమత అక్కడి నుంచి వెలిదిగారు. కాగా ఈడీ దాడులకు నిరసనగా శుక్రవారం ర్యాలీ నిర్వహించినట్టు మమత వెల్లడించారంటూ చూస్తా ఉన్నాం. మమత కీలకమైన ఆధారం ఎత్తికెళ్ళని చెప్పేసి మమత చెప్తా ఉంటే, ఈరోజు మమతకు సంబంధించిన రాజకీయ వ్యవహారాలు ఈడీ తీసుకెళ్ళని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇంత దారుణంగా ఈడీ వ్యవహరిస్తూ ఉంటే ఎక్కడ రైట్ ఉంది నాకు అర్థంగా. ఒక రాజకీయ పార్టీ సంబంధించి కీలకమైనటువంటి రాజకీయ వ్యూహాలను తీసుకెళ్లే హక్కు ఈడీకి ఉంటుందా? ఈరోజు ఇంత దారుణమైన వాళ్ళు ఏం చేసిరు, ఏం మనీ లాండరింగ్ చేసిరో ఆధారాలతో సహా బయట పెట్టండి. అంటే ఏంటంటే ఇదంతా మోడీ జేబు దొంగలు అన్నట్టు. వీళ్ళంతా ఈడీ కానీ సిబిఐ కానీ ఇవన్నీ కూడా మోడీ జేబు దొంగ సంస్థలు వీళ్ళంతా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎన్ఐఏ కూడా అన్నీ అదే జరుగుతూ ఉంది. అక్రమంగా తీసుకెళ్తూ ఇష్టం వచ్చినట్టు ఇంటర్గేట్ చేస్తున్నాడు. ఆధారాలు ఉండవు, ఏముండవు. వీళ్ళే ఆధారాలు మొత్తం వాళ్ళ కంప్యూటర్లో అక్కడిక్కడ జొరబెచ్చేసి అది చేస్తున్నాడు కనబడతా ఉంది. చాలా దారుణాతి దారుణమైన పరిస్థితిలో దేశం ఉంది. ఇంత అల్లకోల పరిస్థితులు గతంలో లేవు, ఇప్పుడైతే కనబడతా ఉన్నాడు. చాలా స్పష్టంగా తెలుస్తుంది. టీఎంసీకి కళ్ళు చెవులు ఐపాక్ అంటూ చూస్తా ఉన్నాం. మమతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ చెప్తా ఉంది. మరి మమతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటే మనం బీజేపీ పైన, మోడీ పైన కూడా తీసుకోవాలి. దుర్మార్గంగా ఉందో చూడండి, ఇంత దారుణంగా. ఇంట్లో చోరీ జరిగింది, ప్రతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు అంటూ చూస్తా ఉన్నాం. సో 100% ఇప్పుడు ఈడీ ఏం చేయాలి? స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని పోవాలి. స్థానికంగా ఉండేటువంటి హోంశాఖ పర్మిషన్ తీసుకోవాలి. అట్లా పోకుండా పోతే ఎవరైనా అడ్డుకుంటారు, ఎవరైనా చేస్తారు. యాజ్ పర్ రూల్స్ ప్రకారం పోవాలి కదా. రూల్స్కి విరుద్ధంగా పోతే ఇట్లే ఉంటుంది పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి భారతదేశంలో. సో జేబు సంస్థలుగా పెట్టుకొని, జేబు దొంగ సంస్థలుగా పెట్టుకున్నటువంటి దర్యాప్తు సంస్థలన్నీ కూడా ఈరోజు మోడీకి కోసమే పనిచేస్తున్నాయి తప్ప, బీజేపీ కోసం పనిచేస్తున్నాయి తప్ప ఏది లేదు. అవన్నీ చాలా పెద్ద లెక్కలున్నాయి బీజేపీ చెప్పాలంటే. సో ఇది పరిస్థితి మిత్రులారా. ఎట్లా అయినా సరే ఈసారి మమతా బెనర్జీని ఓడించాలి, పశ్చిమ బెంగాల్లో పాగాయాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా మోడీకి దిమ్మ తిరిగే సవాలు చేస్తుంది ఎవరైనా ఉన్నారు అంటే అది మమతా బెనర్జీ మాత్రమే. రాహుల్ గాంధీ కాదు, ఇంకెవరు కాదు. మమతా బెనర్జీని చూస్తేనే మోడీకి భయమైతా ఉంది. ఎందుకంటే మమతా బెనర్జీని కొట్టాలని చెప్పేసి, బెంగాల్లో ఎట్లయినా పాగా వేయాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున మోడీ ప్రయత్నాలు చేస్తుంటే ఆమె ఆ ప్రయత్నాలు తిప్పికొడుతూ బెంగాల్లో ఈరోజు ఒక సుస్థిరమైనటువంటి పాలనను ఇస్తూ ఉంది.